ఐపీఎల్ మెగా వేల నిర్వహణపై బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫ్రాంచైజీ సమావేశంలో ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి నెట్టింట వైరల్గా మారాయి. బీసీసీఐ ఫ్రాంచైజీ సమావేశంలో మారన్ మాట్లాడారు. ఇంతకీ తను ఏమన్నారంటే, ఎంతసేపు ఫ్రాంచైజీలను ఆడిపోసుకోవడం, విమర్శించడమే పనిగా ఉందని కావ్య మారన్ సీరియస్ అయ్యారు. కానీ ఫ్రాంచైజీస్ కష్టాలు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. చాలా మంది ఆటగాళ్లు ఫ్రాంచైజీలను చిన్న చూపు చూస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒక ఆటగాడు వేలంలో ఎంపికైన తర్వాత గాయంతో కాకుండా మరేదైనా కారణంతో సీజన్లో పాల్గొనకపోతే అతన్ని తప్పనిసరిగా నిషేధించాలని తెలిపారు. అంటే ఐపీఎల్ వరకు ఆ క్రీడాకారుడిపై నిషేధం విధించాలన్నారు. ప్రతి ఫ్రాంచైజీ కూడా తమ జట్టు సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని జట్టును ఎంపిక చేస్తారు. అలాంటప్పుడు కీలకమైన ఆటగాడని భావించిన తర్వాత తాను ఆడకపోతే దాని ఫలితం జట్టుపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లతో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్నారు. కాగా ఇదంతా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులోని శ్రీలంక ఆల్రౌండర్ మాజీ కెప్టెన్ మిస్టర్ స్పిన్నర్ వనింద్ హసరంగ్ గురించేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అతనిని ప్రాథమిక ధర 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ తను జట్టులో చేరలేదు. దీంతో ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే తను రాకపోవడానికి గాయమే కారణమని హసరంగ్ తెలిపాడు. ఇక కావ్య మారన్ మాటలపై స్పందించలేదు. ప్రస్తుతం కావ్య మారన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో, ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రవర్తనపై ఎలాంటి నిబంధనలు విధిస్తుందో వేచి చూడాల్సిందే.